ప్రార్థన లేకపోతే మనము భద్రపరచబడలేము. వి విల్ నాట్ బి ప్రిజర్వ్డ్. భద్రపరచబడలేము. యోబు గ్రంథము 21వ అధ్యాయము 18వ వచనం, వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్త వలెను గాలి ఎగరగొట్టు పొట్టు వలెను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు కదా. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, అంటే ఆయన వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, దే విల్ బికమ్, ఒక గాలి వస్తే, ఒక తుఫాన్ వస్తే వాళ్ళు అలాగా పొట్టులాగా ఎగిరిపోతారంట. దే లైక్ షాఫ్. షాఫ్ అంటే పొట్టు. ప్రార్థనహీనత ఏం చేస్తుందంట, భక్తిహీనులు అంటే పొట్టిలాగే అలాగే ఎగిరిపోతారంట. ఎప్పుడు నాశనం వస్తుందో అకస్మాత్, అయ్యో నిన్ననే చూసానండి అతన్ని, నిన్ననే మాట్లాడానండి, ఈ రోజు లేడేంటి, యవనస్తురాలు నిన్ననే మాట్లాడను అంటారు. చూసారు ఎప్పుడైనా అలాగా? దే విల్ బికమ్ లైక్ దాట్. ప్రార్థన లేకపోతే భద్రత లేదు. యు వోంట్ బి ప్రిజర్వ్డ్. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన కంటి పాప వలె మనల్ని కాచి కాపాడతాడండి. ఎప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడి విపరీతమైన జీవితం జీవిస్తే ఆయన కాపాడతాడా, భద్రపరుస్తాడా? కాదు. ప్రార్థనలో ఉంటే, ప్రార్థన పరులుగా ఉంటే, భక్తితో ఉంటే అంట కంటికి పాప వలె, హీ లైక్ ద యాపిల్ ఆఫ్ హిస్ ఐ, ఆయన కంటి పాప వలె మనల్ని దాచిపెడతాడంట. గాలి ఎగురుగొట్టు పొట్టు వలెను ఉండునట్లు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్త వలె ఉంటారంట అండి భక్తిహీనుల జీవితం. ఎంత భయంకరం కదా. అటువంటి స్థితిలో ఎవరు కూడా ఉండొద్దని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు భద్రపరచబడాలా. యూ హ్యావ్ టు బి ప్రిజర్వ్డ్. దేవుని చేతిలో భద్రపరచబడాలా. ఆయన కంట్లో మీరు భద్రపరచబడాలా అంటే ప్రార్థన. ఆయన కంటి చూపు అంట ఎవరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని చూస్తూ ఉంటుందంట. యు మైట్ బి థింకింగ్, హౌ విల్ గాడ్ సీ మీ? ఇన్ని కోట్లాది మంది, కొంతమంది ఓవర్ లాజికల్ థింకింగ్ కదా, దేవుడు ఇన్ని కోట్లాది మంది ఉంటే నేనే ప్రార్థన చేస్తే ఎందుకు చూస్తాడు అని అంటున్నారా? దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయన కళ్ళు వారిపైన నిలుపుతాడంట. ఎవరైతే whoever has the fear of the Lord, God's eyes will be upon them. లోకం ఏమైపోతుందో, అన్యులు లేకపోతే భక్తిహీనులు దిగజారిపోయిన వారు ఏమైపోతున్నారో ఆయన అప్పగించేస్తాడు అపవాదికి. ఇంకా నాకు వాళ్ళతో సంబంధం లేదు. కానీ ఎవరైతే ఏర్పరచుకున్నాడో, ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో ఆయన కళ్ళు వారిపైన ఉంటాయి. దట్ ఈస్ వై హీ సేస్, మిమ్మల్ని నా కంటికి పాప వలె కాచి కాపాడుతాను, భద్రపరుస్తాను. హీ విల్ ప్రిజర్వ్ us when we pray to him, when we live a life that is pleasing to him. ఆయనకి ఇష్టమైన రీతిగా ఆయనతో సహవాసం కలిగి, అసలు సహవాసమే లేదు. ఎవరో రోడ్డు పైన నడిచే వాళ్ళని పోయి నేను కాపాడుతాను దా అంటామా అండి మనం? వాస్తవంగా ఆలోచించండి. ఎవరో మామూలుగా నడిచేటోళ్ళు నడుస్తా ఉంటే దా రండి, మా ఇంటికి రండి, నేను కాపాడుతాను, నేను చూసుకుంటాను అంటామా? లేకపోతే మన ఇంట్లో పుట్టిన బిడ్డలు, మన కడుపున పుట్టిన బిడ్డలు, మనకు తెలిసిన వారిని చూసి తినా ఎంత చేసినా నేను కాపాడుతుందా, నువ్వు అటు పోవద్దు, రోడ్డు పైన పోకూడదు, నువ్వు అలాగుండాలని కాపాడతామా లేదా? అదే రీతిగా దేవుడు కూడా పక్కన బయటోళ్ళ పైన అక్కర్లేదు, కానీ ఈరోజు ఆయన యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన బిడ్డలు, ఆయన రక్తంతో కడగబడి కొనబడిన వారి యందు ఆయన కంటి చూపు, హీ విల్ కీప్ us, హీ విల్ ప్రిజర్వ్ us, భద్రపరుస్తాడంట.